ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఎపిసెట్ 2024కి సంబంధించినటువంటి వెరిఫికేషన్స్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ మంత్ అంటే నిన్న 4th నుంచి జూలై 4th నుంచి జూలై 10th వరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతాయి. సో ఆ తర్వాత వచ్చేసి మనకి ఆప్షన్స్ అంటే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఈలోపు ఎవరి సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అయినాయి, ఎవరి సర్టిఫికేట్స్ సరిగ్గా అవుతున్నాయి, ఇంకా అవ్వట్లేదు, అండ్ ఇన్కమ్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి, అండ్ ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఫర్ వెబ్ ఆప్షన్స్కి, ఎవరు ఎలిజిబుల్ అవ్వరు అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ అలాంగ్ విత్ దట్ ఫీజు రియంబర్స్మెంట్కి మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది మీరే మీ చేతుల పైన తెలుసుకోండి ఒక్కసారి వీడియో చూసేసి. ఏంటి అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఇది నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఆర్ వెరిఫికేషన్ స్టేటస్ అనేసి. సో ఇది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేసిన తర్వాత దీంట్లో మీ అప్లికేషన్ ఐడి అన్ని ఎంటర్ చేసిన తర్వాత సో మీకు ఇలా వచ్చిందా, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ ఇలా వచ్చిందా, లేదంటే సో ఇక్కడ ఇది చూడండి, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్. సో ఇలా వచ్చిందా ఒకసారి అయితే మీరైతే ఈ డిఫరెన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి. సో లేదంటే మరో విషయం ఏంటి అంటే ఇక్కడ ఇది చూడండి, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్. సో ఇలా వచ్చిందా. సో ఇలా వస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు, 100% అయితే మీ సర్టిఫికేట్స్ అయితే వెరిఫై అయినాయి అండ్ మీరు ఇక వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ఎలిజిబుల్ అయ్యారు అని అర్థం. కానీ సో ఇలా కనుక వచ్చిందనుకోండి, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ద అప్లికేషన్ ఇది అండర్ వెరిఫికేషన్ అంటే మీ సర్టిఫికేట్స్ ఆల్రెడీ వెరిఫై అవుతున్నాయి అంటే వెరిఫై అవుతున్నాయి అనేసి వాళ్ళు ఇస్తున్నారనమాట. అంటే మనకి నిన్ననే స్టార్ట్ అయిపోయింది కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొంచెం అయితే టైం అయితే వెయిట్ చేయండి మీరు. ఇంకా 1 or 2 daysలో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మొత్తం అయిపోతుంది. సో ఇన్ కేస్ ఏంటి అంటే ఫ్రెండ్స్ మరో విషయం, సో ఇక్కడ వచ్చేసి మీ అప్లికేషన్ అయితే చూసుకున్నారు వెరిఫై అయిందా లేదా అనేది ఇక్కడ 100% ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు చూసాం కదా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అయినారు అనేసి. సో వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అయితే మీరు అయితే ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. లైక్ మీకు వెరిఫై అయిన వాళ్ళు ఎవరైతే వెరిఫై అయినాయో సర్టిఫికేట్స్ వాళ్ళు వచ్చేసి ఇందులో మీరైతే ఈ అప్లికేషన్ అయితే ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అయితే తీసుకోండి. సో ఇది తీసుకుంటే మీకు ఏమవుతుందంటే సో దీంట్లో మీ ఇన్కమ్ డీటెయిల్స్ ఏవైతే ఇన్కమ్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేశారో సో అవన్నీ వెరిఫై అయ్యాయా లేదా అనేది ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీ ఇన్కమ్ వచ్చేసి అబౌవ్ 2 lakhs ఉందా, బిలో 2 lakhs ఉందా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మీ ఇన్కమ్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఫెచ్ అయినాయా అండ్ నాట్ అప్లికేబుల్ అని వస్తుందా అనేది క్లియర్ కట్గా అయితే మీరైతే వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్. సో లేదు కరెక్ట్గా లేదు అన్ని వెరిఫై అయినా కానీ ఇన్కమ్ డీటెయిల్స్ కరెక్ట్గా లేదు అనేసి అనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ సర్టిఫికేట్ రీఅప్లోడ్ అనేసి ఉంది కదా, ఇక్కడ సర్టిఫికేట్ రీఅప్లోడ్ అయితే మీరైతే చేసేయాలి. సో లేదు అన్నీ వెరిఫై అయినాయి ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే పర్లేదు, ఇంకా ఒక్కడ వదిలేసేయచ్చు. సో అండ్ వన్ మోర్ థింగ్, సో మీ అప్లికేషన్ కనుక ఇలా అడిగింది అనుకోండి, ఇక్కడ చూడండి దిస్ అప్లికేషన్ ఇస్ అండర్ రీఅప్లోడ్ స్టేటస్ అనేసి వచ్చింది అనుకోండి. సో మీరు డెఫినెట్గా ఎలాంటి ఆలోచన చేయకుండా డైరెక్ట్గా వెళ్ళేసి సో సర్టిఫికేట్ రీఅప్లోడ్లోకి వెళ్ళేసి ఏ సర్టిఫికేట్ అయినా ఇలాగ వస్తుందన్నమాట. ఇక్కడ ఇన్కమ్ వచ్చింది చూడండి, సో ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఇమేజ్ ఇస్ నాట్ క్లియర్లీ విజిబుల్ అనేసి వచ్చింది. సో లేదంటే నేమ్ మిస్ మ్యాచ్ ఇన్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని వచ్చింది. సో ఇక్కడ చూజ్ ఫైల్ అనేసి ఉంటుంది. సో మీ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ని వచ్చేసి PDF ఫార్మాట్లో కన్వర్ట్ చేసేసి నెక్స్ట్ ఆ పీడిఎఫ్ యొక్క సైజ్ వచ్చేసి 1 MB కంటే బిలో ఉండాలన్నమాట. సో ఆ 1 MB కంటే బిలో కంప్రెస్ చేసేసుకొని సో ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎగ్జాంపుల్ ఇన్కమ్కి చెప్పాను. సో మిగతా అవి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇలాగే వస్తాయన్నమాట, ఏవైనా సర్టిఫికేట్స్ ఇన్ కేస్ ఉంటే. సో ఇక్కడ మీరు అలాగే 1 MB కంటే తక్కువ సైజులో కంప్రెస్ చేసి PDF ఫార్మాట్లో పెట్టేసి ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి సో మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏంటి అంటే ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఇప్పుడు ఇక్కడ మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకున్నారనుకోండి, రిజిస్ట్రేషన్ అప్లికేషన్ స్టేటస్ సో వెరిఫికేషన్ స్టేటస్ సో మీది కరెక్ట్గా వెరిఫై అయినాయా లేదా అనేసి ఇప్పటికి అంటే ఈరోజు వెరిఫై అవ్వలేదు, ఒక 2 daysలో అయితే కంపల్సరీగా ఏదైనా వెరిఫై అవ్వాల్సిందే. సో ఈరోజు అవ్వలేదు, రేపు అవ్వలేదు అంటే అన్న చెప్పినట్టు 2 days అయిపోయింది అయినా వెరిఫై అవ్వట్లేదు ఏంటి అనేసి మీరు అనుకుంటారు కదా. సో అప్పుడు మీరు డైరెక్ట్గా మీ ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయో
ఆఫ్లైన్ హెల్ప్ లైన్ సెంటర్స్ అక్కడికి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేయొచ్చు. సో ఆ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. సో లేదు ఆటోమేటిక్గా అప్లోడ్ అయితే అయిపోయినాయి అనేసి మీరు అనుకుంటే సో పర్లేదు, ఇంకా 2 డేస్లో. అంటే ఇప్పుడు ఈరోజు అంటే నిన్న మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ ఓపెన్ అయినాయి కాబట్టి నిన్న ఈరోజు రేపు ఈ 3 డేస్ అయితే చూడండి, అంటే ఇవాళ రేపు అయితే చూడండి. సో అయినా వెరిఫై అవ్వకపోతే అప్పుడు మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి అయితే వెళ్ళొచ్చు. సో లేదు మావి వెరిఫై అయినాయి కరెక్టే, కానీ ఇన్కమ్ డీటెయిల్స్ కరెక్ట్గా లేదు, ఇన్కమ్ ఎలా మేము ఏం చేసేది అనేసి మీరు అనుకుంటాం. సో ఇక్కడ సర్టిఫికేట్ రీఅప్లోడ్కి వచ్చేసి మళ్ళీ మీ ఇన్కమ్ అయితే అప్లోడ్ అయితే చేయండి. సో లేదు అయినా మాకు కరెక్ట్గా రావట్లేదు అనేసి అనుకుంటే హెల్ప్ లైన్ సెంటర్స్కి అయితే నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మాన్యువల్గా అయితే మీరైతే వెరిఫై అయితే చేయించుకోండి. సో ఇక్కడ వన్ థింగ్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మీకు కనుక ఫీజు రియంబర్స్మెంట్ రావాలి, కరెక్ట్గా మీకు ఫ్రీ సీట్ రావాలి అనుకుంటే తప్పకుండా ఇన్కమ్ అయితే కొత్తగా ఉండాలి అండ్ అందులో ఎలాంటి మిస్టేక్స్ అయితే ఉండకూడదు. అండ్ అది కూడా ఇన్ కేసు ఆన్లైన్లో అయితే ఒక 2 టైమ్స్ రిజెక్ట్ అయింది అనుకోండి, కరెక్ట్గా లేదు, నేమ్ మిస్ మ్యాచ్ అది ఇది అని అనుకోండి ఉంది అంటే, సో మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి ఏదైతే ఆఫ్లైన్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళైతే మీరైతే వెరిఫై అయితే చేయించుకోండి ఫ్రెండ్స్. సో అలా చేయించుకుంటేనే సో మీకు నెక్స్ట్ ఫర్దర్గా ఇక్కడ ఆప్షన్ ఎంట్రీ ఉంది కదా, ఈ ఆప్షన్ ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ మీకైతే కాలేజ్ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది అనమాట, అప్పుడు రిజిస్టర్ అవుతుంది. సో లేదు ఇంకా అనుకుంటే తప్పకుండా మీరైతే మీ ఓన్ జాబ్లో నుంచి అయితే మీ అమౌంట్ అయితే మీ ఫీ అమౌంట్ అయితే పే చేయాలి ప్రతి ఇయర్. సో ఒక్కసారి పోతే ప్రతి ఇయర్ అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇన్కమ్ దగ్గర అయితే కంపల్సరీగా చెప్తున్నాను. సో ఎలాంటి కాంప్రమైజ్ అయితే అవ్వకూడదు, ఇన్కమ్ తప్పకుండా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో లేకపోతే ఆ ఇన్కమ్ కొరకి ఆఫ్లైన్ సెంటర్స్కి వెళ్ళి అక్కడైతే అప్లోడ్ అయితే చేయించుకోండి. సో వెరిఫికేషన్ కంప్లీట్గా మీకు ఇన్ కేస్ ఇప్పుడు కొందరు అనుకుంటారు అన్న మేము ఇన్కమ్ సరిగ్గా అప్లోడ్ చేయలేదు, కాకపోతే నేను నెంబర్ ఇచ్చాను, సో ఇన్కమ్ పైన ఉన్నటువంటి సో IC0 అనేసి నెంబర్ ఉంటుంది కదా, సో ఆ ఇన్కమ్ నెంబర్ ఇచ్చాను అన్న ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనుకుంటే అయినా ఏం ప్రాబ్లం అవ్వదు. వాళ్ళు వచ్చేసి ఆ ఇన్కమ్ యొక్క నెంబర్ ఎంటర్ చేసేసి వాళ్ళకి అథారిటీ ఉంటుందన్నమాట. సో బోర్డు వాళ్ళకి ఈ APZ బోర్డు వెరిఫికేషన్ బోర్డు వాళ్ళకి ఉంటుంది. సో వాళ్ళు MRO ఆఫీస్ వాళ్ళకి ఇది అథారిటీ ఉంటుంది. సో వాళ్ళు వన్స్ ఆ ఇన్కమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట, ఎప్పటి ఇన్కమ్ ఏంటి, డేట్ ఉందా, వ్యాలిడిటీ ఉందా లేదా అనేసి వస్తుంది. సో అలాగే మిగతా సర్టిఫికేట్స్ అన్నిటికీ వస్తుంది. సో APZ బోర్డు వాళ్ళు సో AP 10th SSC బోర్డ్కి అండ్ ఇంటర్మీడియట్ బోర్డ్కి అయితే వాళ్ళకి అనుసంధానం ఉంటుంది కాబట్టి సో వన్స్ వాళ్ళు డీటెయిల్స్ అలా నెంబర్ ఎంటర్ చేయగానే వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో కాకపోతే ఇన్కమ్ దగ్గర అయితే కాంప్రమైజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్, ఎలాంటి కొంచెం జాగ్రత్తలు అయితే పాటించండి. మిస్టేక్స్ ఎలాంటివి ఉన్నా కానీ అవన్నీ మీరైతే ఆఫ్లైన్ సెంటర్ అయినా లేదంటే రీఅప్లోడ్ అనేది యూజ్ చేసుకొని మీరైతే అప్లోడ్ అయితే చేయగలరు. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ వీలైనంత మందికి అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.